उपकारमार्थं ज्वलन्तीं तृप्तां बोलो भारत माता की जय। पीपीआर अमर है, पीपीआर अमर है, पीपीआर अमर है। सत्याना చింతలమానేపల్లి మండలంలోని ప్రధాన రహదారి కర్జలి నుంచి గూడెం వరకు ఉన్న 17 కిలోమీటర్ల రహదారిని ఆర్ఎండ్బి అధికారులు డి గారు లక్ష్మీనారాయణ గారు ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇటీవలే టెండర్లు ప్రక్రియ కూడా ముగిసింది. 1.5 కోటి రూపాయలతోటి ఈ రహదారి మరమ్మత్తు కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. మహారాష్ట్రకు అనుసంధానం ఏర్పడడంతో హెవీ వెహికల్స్ 50-60 టన్నుల బండ్లు కూడా ఈ ప్రాంతం మీద నుంచి పోవడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దాన్ని కూడా ఎట్లా కట్టడి చేయాలని ఆర్టీ అధికారులతో మాట్లాడతాం. త్వరలోనే ఈ రహదారి మరమ్మతులతో పాటు పూర్తి స్థాయి డాంబర్ రోడ్ నిర్మాణం కోసం కూడా కృషి చేస్తాం. ఇది ఒక్కటే కాకుండా మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని ఫారెస్ట్ పర్మిషన్లతోటి రోడ్లు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పటికే మన పంచాయతీరాజ్ రోడ్లకు టెండర్లు నిర్వహించడం జరిగింది. కర్జల్లి నుంచి గంగాపూర్ వరకు, తర్వాత గిరిలేటి నుంచి రవీంద్రనగర్ వరకు, తదితర మళ్ళీ కౌటాల నుంచి తుమ్మిడిహెట్టి వరకు ఇవన్నీ టెండర్ల ప్రక్రియ ముగిసింది. కొంత వాతావరణం అనుకూలించగానే పూర్తి స్థాయిలో పనులు కూడా మొదలు పెడతాం. దాదాపు 200 మంది పిల్లలు ఉన్నా కానీ సరైన సౌకర్యాలు లేవు. మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ డైనింగ్ హాల్ ఇంకా మన ఊరు మన బడిలో నిర్మించిన డైనింగ్ హాల్ ఇంకా అసంపూర్తిగా ఉంది. అవతల టాయిలెట్స్ సరిగ్గా ఇంకా పూర్తి కాలేదు. కొంత ఒక 50 డ్యూయల్ డెస్క్ అంటే బెంచ్ మనం కూర్చోవడానికి ముందట మనకు డెస్క్ కూడా ఉంటుంది. అట్లా ఒక 50 ఇక్కడ వితరణ చేసినాం. ఇంకొక 50 మీకు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. అట్లా మొత్తం సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్నత పాఠశాల హై స్కూల్లో ఈ సంవత్సరం 1000 డ్యూయల్ డెస్క్ ఎక్కడి నుంచి ఇట్యాల దగ్గర నుంచి మొదలు పెడితే చింతలమానేపల్లి వరకు ప్రతి హై స్కూల్కు ఇవాళ డ్యూయల్ డెస్క్ బెంచీలు ఇవ్వడం జరిగింది. ఇంకొక 1000 బెంచులు ఈ సంవత్సరం ఇచ్చే ఏర్పాటు చేస్తాం. అందులో చింతలమానేపల్లి హై స్కూల్ కూడా ఉండే ఏర్పాటు కూడా చేస్తాం. డిఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. అట్లనే అడిషనల్ క్లాస్ రూమ్స్ కావాలి. టీచర్లను కొంచెం డెప్యుటేషన్ మీద పంపించి దీన్ని పూర్తి స్థాయిలో నడిపించి ఏర్పాటు చేయాలని ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. మీరు మంచి ఉపాధ్యాయ బృందం ఉన్నది. ఇవాళ చాలా ప్రైవేటు పాఠశాలలు కూడా తయారైంది. ఇక్కడనే మండల కేంద్రంలో 3 ఉన్నాయా 4 ఉన్నాయా? 3కు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయి. వాటికన్నా మెరుగైన తర్ఫీదును ఉన్న టీచర్లు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారు. వారు పురోభివృద్ధి వైపు నడవాలి. తప్పకుండా మీ సాధక బాధకాలే చిన్న చిన్న అంశాలే మాత్రమే ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మంచి ఆలోచనతోటి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకొచ్చే ఏర్పాటు చేయండి. మంచి చదువుకోండి. 10 చదివిన వాళ్ళు ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు డిగ్రీ చదివిన వాళ్ళు ఇంకా ఉన్నత విద్య పోయి ఉపాధితో పాటు ఉన్నత విద్యను అభ్యసించినప్పుడే మన ప్రాంతం బాగుపడుతుంది. నేను చెప్పింది కాదు. ఇవాళ ఎవరైతే చదువుకుంటారో వాళ్ళ కుటుంబం మొత్తం పేదరికం నుంచి బయటపడే ఏర్పాటు చేస్తుంది. అటువంటి గొప్పనైన చదువు మనకు పెట్టుబడిగా ఉండాలి. మన ప్రాంతం ఇంకా బాగుపడాలి.